స్వామి ఏంటండి ఏంటండి దావోస్ లో కాదండి, జ్యూరిక్ లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తేడా ఏంటో తెలియదు, నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి, జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి, మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకుంది. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడాను, డావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్ లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్ లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది కదా. స్వామి ఏంటండి ఏంటండి దావోస్ లో కాదండి, జ్యూరిక్ లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తేడా ఏంటో తెలియదు, నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి, జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి, మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకుంది. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడాను, డావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్ లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్ లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది కదా.